మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా కూడా పనిచేశారు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంగా ఒకసారి ఆయనకి మనం జోహార్లు అర్పించవలసిందిగా విద్యార్థులందరినీ కూడా కోరుతున్నాం. Morning, teachers and children. రోషిని గారి 92వ జయంతి సందర్భంగా మనం వారికి జోహార్లు అర్పిస్తున్నాం. వారు నేటికి జన్మించి 92 సంవత్సరాలైంది. వీరు మన ఆంధ్రప్రదేశ్లో అనేక పదవులని అధిరోహించారు. సార్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కొనిజెట్టి రోషయ్య గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ తదుపరి తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకి గవర్నర్గా చేయడం జరిగింది. ఆ తరువాత ఇంకా అత్యున్నతమైన పదవులు అవకాశం వచ్చినా నా వయసు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కుదురుకున్నటువంటి నిస్వార్థవాది. అట్లాంటి వ్యక్తి 2008లో వీటెక్నో స్కూల్ ఓపెనింగ్ రావడం జరిగింది మన స్కూల్కి. అలాగే కొమ్మాది జంక్షన్లో ఉన్నటువంటి మన టెంపుల్ ప్రతిష్టకి, టెంపుల్ శంకుస్థాపనకి, టెంపుల్ ఆనివర్సరీకి కూడా మొదలు కూడా మనం ఆహ్వానించినప్పుడు రావడం జరిగింది. మరి అటువంటి వ్యక్తికి మనందరం ఒకసారి ఆయన ఆత్మకి శాంతి కలగాలని 2 సెకండ్స్ మౌనం వహించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కళ్ళు మూసి అలదించి 2 సెకండ్లు మౌనం వహించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా